హాయ్ హలో అండి అందరికీ నమస్తే. బీఎడ్ చేయాలంటే ఫస్ట్ మనం 3 ఇయర్స్ డిగ్రీ చేయాలి. అలాగే 2 ఇయర్స్ బీఈడీ చేయాలి. ఇలా 5 ఇయర్స్ డ్యూరేషన్ మనకి బీఎడ్ చేయడానికి పడుతుంది. బట్ లాస్ట్ ఇయర్ నుంచే 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ బీఎడ్ కోర్స్ని అందుబాటులోకి ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది. దానికి సంబంధించిన వివరాల్ని మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మొదటగా ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ బీఎడ్కి మన రాష్ట్రంలో ఈ కోర్సులు నిట్ వరంగల్, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, గౌడ్ డిగ్రీ కాలేజ్ లక్ష్మీపేట్ మంచిర్యాలలో అందుబాటులో ఉన్నవి. ఈ కోర్సు మొత్తం 4 సంవత్సరాల కాలపరిమితితో ఉంటుంది. దీనిలో 2 కోర్సెస్ అందుబాటులో ఉన్నవి. అందులో ఒకటి మ్యాథ్స్, రెండవది ఫిజికల్ సైన్స్. మ్యాథ్స్లో మైనర్ సబ్జెక్ట్గా కంప్యూటర్ సైన్స్ ఉంటుంది. ఫిజికల్ సైన్స్లో మైనర్ సబ్జెక్ట్గా మ్యాథ్స్ ఉంటుంది. దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ చూసినట్లయితే ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ ఉండాలి. అంటే ఎంపీసీ చేసిన వారు దీనికి అర్హులు. జనరల్ అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ 60% పాస్ మార్క్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 55% పాస్ మార్క్స్తో ఇంటర్ పాస్ అయి ఉండాలి. ఇందులో సీట్ రావాలంటే నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ని రాశారు. వాటి రిజల్ట్ కూడా రావడం జరిగింది. సో దీనిలో మార్క్స్ అండ్ కేటగిరీని బట్టి వాళ్ళు మనకి సీట్ అలాట్మెంట్ చేస్తారు. ఒక్కో కాలేజీలో మొత్తం 50 సీట్స్ ఉండడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం నిట్ వరంగల్లో వేకెన్సీస్ చూసినట్లయితే ఓపెన్ కేటగిరీలో 19 వేకెన్సీస్ ఉన్నాయి. అదే ఓపెన్ కేటగిరీలో డిజేబుల్డ్ క్యాండిడేట్స్కి అయితే ఒక వేకెంట్ ఉండడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4, ఈడబ్ల్యూఎస్లో డిజేబుల్డ్ క్యాండిడేట్స్కి ఒక వేకెన్సీ, ఓబీసీ వాళ్ళకి 13, ఓబీసీ డిజేబుల్ క్యాండిడేట్స్కి మాత్రం 0 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీ క్యాండిడేట్స్కి 8, ఎస్సీలో డిజేబుల్ క్యాండిడేట్స్కి 0 వేకెన్సీస్, ఎస్టీ క్యాండిడేట్స్కి 3 వేకెన్సీస్, ఎస్టీలో డిజేబుల్ క్యాండిడేట్స్కి ఒక వేకెంట్ ఉండడం జరిగింది. టోటల్గా అయితే ఇందాక చెప్పినట్లు 50 వేకెన్సీస్ ఉంటాయి. ఇక దీనికి సంబంధించిన వెబ్ ఆప్షన్స్కి లాస్ట్ డేట్ ఈ మంత్ 27 వరకే ఉండడం జరిగింది. సో ఎవరైనా వెబ్ ఆప్షన్స్ పెట్టని వారు జల్దీ చూస్ చేసుకోండి. అలాగే దీనికి సంబంధించిన సెలెక్షన్ లిస్ట్ 2 సెప్టెంబర్న వస్తుంది. ఇది ఫస్ట్ సెలెక్షన్ లిస్ట్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్లాగ్స్ కనుక మిగిలినట్లయితే సెకండ్ సెలెక్షన్ లిస్ట్ని 6 సెప్టెంబర్న రిలీజ్ చేస్తారు. అయితే ఈ కోర్సెస్లో మీరు జాయిన్ కావడానికి మీ దగ్గర ఉండాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ కనుక చూసినట్లయితే ఆధార్ కార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. నెక్స్ట్ 10th క్లాస్ అంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్, 12th అంటే ఇంటర్ మార్క్స్ మెమో, మీకు సీట్ అలాట్మెంట్ అయినటువంటి డిక్లరేషన్ ఫాము, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేట్ అంటే మీకు ఎగ్జామ్ రాసిన తర్వాత మీ రిజల్ట్ వచ్చినప్పుడు ఉన్నటువంటి సర్టిఫికేట్ ఉంది కదా అది, అలాగే ఓబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ అంటే దీన్ని క్యాస్ట్ సర్టిఫికేట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే ఎవరైనా డిజేబుల్ పర్సన్స్ ఉన్నట్లయితే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ వారు వారి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకువెళ్ళాలి. సో ఫ్రెండ్స్, ఇది ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.